శ్రీను వైట్ల సినిమాలు అప్పట్లో ఫుల్ కామెడీ లోడెడ్గా ఉండేవి. డి అయినా సరే, వెంకీ అయినా సరే అసలు థియేటర్లో నవ్వులే నవ్వులు. అయితే ఈ మధ్య విష్ణు మంచు నటించిన డి రిలీజ్ అయిన సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల మీడియాతో ముచ్చటించారు. అయితే మొన్ననే జరిగిన మీడియా ఇంటరాక్షన్లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు. అయితే ఇది డి సినిమా గురించి కాదని 2004లో వచ్చిన రవితేజ కామెడీ బ్లాక్ బస్టర్ వెంకీ సినిమా గురించి. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్ లాంటి అగ్రహాస్య నటులంతా కలిసి కామెడీని పిచ్చ పీక్స్ లో పండించి నవ్వుతో చంపేశారు. కానీ ఈ సినిమాలో హీరో పాత్రకు మొదట పెట్టిన పేరు మాత్రం వెంకీ కాదట. ఇక ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ టీం అంతా హీరో పాత్ర పేరు సీను శ్రీనివాసరావు అని అనుకున్నాం కాబట్టి షూటింగ్ అంతా కూడా ఆ పేరుతోనే పూర్తి చేశాం. కానీ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో టైటిల్గా వెంకీ మరింత క్యాచీగా అనిపించింది. అదృష్టవశాత్తు ఈ రెండు పేర్లకు లిప్ సింక్ తేడా ఎక్కువగా లేకపోవడంతో డబ్బింగ్లోనే మార్చేశాం. టైటిల్ను కూడా వెంకీగా ఫిక్స్ చేసేశామని చెప్పారు. ఇక టైటిల్ విషయంలో నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మొదట రవితేజ అనే పేరు పెట్టాలని సూచించారట. కానీ హీరో రవితేజ మాత్రం దర్శకుడి క్రియేటివ్ నిర్ణయాన్ని గౌరవిస్తూ వెంకీ అనే టైటిల్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇలా సినిమా పేరు వెంకీగా మార్చబడింది మరి.